పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 2.60 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో డీఎస్సీ నిర్వహించకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం డీఎస్సీ, మెగా డీఎస్సీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగ యువతను మోసం చేశారని, గత 5 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేకపోయిన జగన్ రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి తెలిపారు. ఏడాది పూర్తి కాకముందే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి 16,300 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ద్వారా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించారని, వారిపై తప్పుడు ప్రచారాలు చేసి వారి మనోభావాలను దెబ్బతీయడం సరికాదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈవేళ డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు డిఎస్సి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఆ రోజు నువ్వు పాదయాత్రలో ఏం చెప్పావు? ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నావు. 5 సంవత్సరాలకి 2-3 సార్లు మెగా డిఎస్సి అన్నావు. మరి 5 సంవత్సరాలు గడిచిపోయాయి, డిఎస్సి ఊసేలేదు, మెగా డిఎస్సి అసలు ఊసేలేదు. 5 సంవత్సరాలు నీ తాడేపల్లి వదిలి బయటకు వస్తే పరదాలు, బారికేడ్లు, 144 సెక్షన్, 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు. నీ మీటింగ్కి నల్ల రిబ్బన్ పెడతాకు లేదు, నల్ల బొరక వేసుకోవడానికి లేదు, నల్ల షూ వేసుకుంటాకు లేదు. ఎందుకంటే నలుపు అంటే భయం, నిరసన వ్యక్తం చేస్తారని చెప్పి నీ బ్యారికేడ్ల దగ్గర నీ పోలీసు వాళ్ళు నల్ల రిబ్బన్ ఉంటే నల్ల రిబ్బన్ ఇప్పేసి లోపల పంపించేవారు. ఎందుకంటే మీటింగ్లో నల్ల రిబ్బన్ తీసి ఆయనకైనా జగన్మోహన్ రెడ్డి ఊపుతారేమో అని భయం. 5 సంవత్సరాల బ్యారికేడ్ల పాలన, 5 సంవత్సరాల నియంతృత్వం అనేటువంటి పాలన చేసినటువంటి మీరు 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే, 5 సంవత్సరాలు 151 సీట్లు ఇస్తే, 5 సంవత్సరాలు 50% ఓట్లు ఇస్తే ఎందుకు ఒక్క డిఎస్సి టీచర్ పోస్టు భర్తీ చేయలేదు? ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకి క్షమాపణలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఇది నేను వేదిక మీద అడుగుతూ ఉన్నా. కానీ రేపు వైఎస్ఆర్సీపీ నాయకులు మీ వీధికి వచ్చినప్పుడు, మీ ఊరికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రశ్నించవలసింది మీరు. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మా అబ్బాయి బీఈడీ చదువుకున్నాడు, 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ ఎందుకు చేయలేదు? ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు? నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చుంటే, నువ్వు టీచర్ పోస్టులు భర్తీ చేస్తుంటే, మా అమ్మాయి బీఈడీ అయింది, పోస్ట్ వచ్చిన 5 సంవత్సరాల క్రిందట, మా అబ్బాయి బీఈడీ అయింది, పోస్ట్ వచ్చిన మా అబ్బాయికి అని నిలదీయవలసిన అవసరం ప్రతి పేరెంట్ మీద కూడా ఉంది. అంతేకాదు బీఈడీ లేకపోయినా కూడా మిగిలిన వాళ్ళు కూడా మనం నిలదీయాలి. ఈవేళ టీచర్ పోస్ట్ అంటే ఒక ఉద్యోగం కోసమే కాదు, మన పిల్లల చదువు కోసం, మన మనవాళ్ళు మనవరాళ్ళ చదువు కోసం. స్కూల్కి వెళితే ఒక టీచర్ ఉండి 5 క్లాసులకి పాఠాలు చెప్తే రిజల్ట్ వస్తుందా? రాదు. 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటే రిజల్ట్ వస్తుంది. మరి అట్లా 5 క్లాసులకి 5 టీచర్లు ఉండాలంటే ఏం చేయాలి? టీచర్ల సంఖ్య పెంచాలి, టీచర్ల రిక్రూట్మెంట్ పెరగాలి. అట్లాంటి టీచర్ల రిక్రూట్మెంట్ 5 సంవత్సరాలు నువ్వు చేయకపోతే నీ పిల్లల చదువు పోయిందా లేదా? మీ మనవాళ్ళు మనవరాళ్ళకి అక్షరాల దుద్దడం రాకుండా పోయిందా లేదా? ఆ రకంగా 5 సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా నాశనం చేసినటువంటి గొడ్డల పార్టీకి ఈరోజు మన గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందమ్మా? ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చాం, అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డిఎస్సిలో పెడతామని మాట ఇచ్చాం. ఆ మాటను నిలుపుకొని మొదటి సంతకంగా డిఎస్సి మీద సంతకం పెట్టారు, నోటిఫికేషన్ ఇచ్చారు. సంవత్సరంలోనే 16,300 టీచర్ల పోస్టులు
చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు భర్తీ చేశారు. ఈవేళ నిరుద్యోగులందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉద్యోగాలు వచ్చి నేను వాళ్ళ కుటుంబం అంతా హ్యాపీగా సంతోషంగా ఉన్నటువంటి స్థితిలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈర్ష్యతోటి అసూయతోటి ఈవేళ వాళ్ళ అబద్ధాలు అసత్యాలు అచ్చులు కొట్టి వాళ్ళ పత్రికలో మరి ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా మనందరం కూడా ఖండించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకొల్లులో నేను డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టాం. 700 మంది కోచింగ్ వచ్చారు. నేను పాలకొల్లులో 700 మంది. అవ్వనిగడ్డ అంటే టాప్ కోచింగ్. అటువంటి అవ్వనిగడ్డ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కోచింగ్ ఇప్పించాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు స్నాక్స్ ఎవ్వరికి లోటు లేకుండా కోచింగ్ సెంటర్ 1 నెల 2 నెలలు కాదు 5 నెలలు నడిపాను నేను కోచింగ్ సెంటర్ 700 మందికి. ఎందుకు నడిపాను? 700 మందిలో 550 మంది ఆడపిల్లలు ఉన్నారు. నేను 8 గంటల క్లాస్ అంటే 7:30కు వచ్చి వాళ్ళు క్లాస్ దగ్గర కూర్చునేవారు. కొంతమంది తల్లులు ఉన్నారు, బిడ్డలు తీసుకుని వచ్చారు. పాపం బిడ్డల్ని మళ్ళీ అత్తగారినో భర్తనో క్లాస్ రూమ్లో బిడ్డని అక్కడ అప్పచెప్పి క్లాస్ రూమ్కి వచ్చి కూర్చున్నారు. కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు. 7వ నెల 8వ నెల అయినా సరే గర్భిణీ స్త్రీలు కూడా వచ్చి కోచింగ్ సెంటర్ కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే చెప్పారు, డిఎస్సి 5-6 సంవత్సరాల నుంచి ఒక్క పోస్టు లేక మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకోవాలి. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని మేము ఉద్యోగాన్ని సంపాదించాలి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నెట్ట నిలువున మోసం చేశాడు డిఎస్సి లేకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఇచ్చారు. ఈ డిఎస్సిని మేము ఉపయోగించుకోవాలని చెప్పి ఈవేళ పాపం 700 మంది ఒక పాలకొల్లు పట్టణంలో ఒక్క నియోజకవర్గానికి సంబంధించి కోచింగ్ తీసుకున్నారని అంటే వాళ్ళలో 50 మందికి పోస్టులు వచ్చాయి. మాటలు కాదు. ఎందుకంటే 40-50 మంది ఈవేళ జీవితాలు స్థిరపడ్డాయి. నువ్వు 5 సంవత్సరాల ఒక్క జీవితం స్థిరపడకుండా, 5 సంవత్సరాలు ఒక డిఎస్సి లేకుండా, 5 సంవత్సరాలు ఒక టీచర్ భర్తీ లేకుండా అటు నిరుద్యోగుల్ని వెన్నుపోటు పడిసావు. అదేవిధంగా మా పిల్లలకి చదువు లేకుండా వెన్నుపోటు పడిసావు. మా మనవాళ్ళకి మనవరాళ్ళకి టీచర్ లేకుండా అక్కడ చదువు లేకుండా చేసావు. ఇటువంటి గొడ్డల పార్టీని మనం ఏ రకంగా అయితే సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని, అంచేత గొడ్డల పార్టీ ఈ సమాజానికి హానికరం. ఆ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకుని గొడ్డల పార్టీకి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. బిల్లులు ఎందుకంటే గొడ్డల పార్టీ అన్ని అబద్ధాలు అసత్యాలు చెప్తుంది. రోజు వాళ్ళకు పత్రిక ఒకటి ఉంది. గొడ్డల పార్టీకి బుద్ధి చెప్పే విధంగా చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు మీ అందరికి కూడా. మీరందరూ